ఈ వీడియోలో మనం డివిఆర్ ఫర్మ్వేర్ ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్లోకి వచ్చేసేయండి. గూగుల్ క్రోమ్లోకి వచ్చి అందులో మీ డివిఆర్ మోడల్ టైప్ చేసేసేయండి. డివిఆర్ మోడల్ టైప్ చేసిన తర్వాత హిక్విజన్ వెబ్సైట్లోకి వెళ్ళిపోండి. ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ కిందకు వచ్చేస్తే మనకు ఫర్మ్వేర్ వర్షన్స్ ఉన్నాయి. ఏషియా, యూరోప్, ఏదైతే అది మనది ఏషియా కాబట్టి ఏషియా డౌన్లోడ్ చేసేసుకోండి. డివిఆర్లో మోడల్ నెంబర్ చూసుకోండి. అసలు ఫస్ట్ IDS 7204 HQHI M1FA అని ఉంది. బిల్ట్ వర్షన్ వచ్చి 190906 ఉందండి, అంటే 2019 ఇది. మనం లేటెస్ట్ వర్షన్కి అప్డేట్ అయితే చేద్దాం. ఫర్మ్వేర్ డౌన్లోడ్ అయిన తర్వాత మీ సిస్టమ్ కానీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్లో దాని ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోండి. జిప్ చేసి ఉంటాయి. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మీ పెన్ డ్రైవ్లో తీసేసుకోండి. దాన్ని పెన్ డ్రైవ్లో వేసుకున్న తర్వాత ఇలా కూడా చేయొచ్చు. ఒకవేళ ఈ వర్షన్ తీసుకోకపోతే డైరెక్ట్గా మీ మెయిల్ నుంచి హిక్విజన్ కంపెనీకి support@prama-hikvision కి మెయిల్ చేసేయండి. ఏమని చేస్తారంటే నీడ్ ఫర్మ్వేర్ అప్డేట్ ఫర్ మీ డివిఆర్ ఏదైతే అది ఇచ్చేసేయండి. మెయిల్ నేను రాసినట్టు ఈ విధంగా కింద రాసేసేయండి. డియర్ సార్ మేడమో పెట్టేసి మెయిల్ రాసేసేయండి. మెయిల్ రాసిన తర్వాత మీరు డివిఆర్లో తీసుకున్న స్క్రీన్ షాట్ని అటాచ్మెంట్లో ఇచ్చేయాలి. అటాచ్మెంట్లో కంపల్సరీ పెట్టాలి. దాన్ని బట్టి మనకి లేటెస్ట్ వర్షన్ మనకి పంపిస్తారు. డివిఆర్ వర్షన్ అయితే చూడండి 2019 ఇయర్లో ఉంది. నేను మెయిల్ రాసి కస్టమర్ కేర్కి పంపించేశాను. ఒక 1 అవర్లోనే మనకి రిప్లై వచ్చేసింది. లింక్ ఇచ్చారు. లింక్లోంచి నేను డౌన్లోడ్ చేశాను. దాన్ని యాజ్ ఇట్ ఈస్ పెన్ డ్రైవ్లో కాపీ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసి పెన్ డ్రైవ్లో కాపీ చేసుకోవాలి. డివిఆర్కి 2 USB పోర్ట్లు ఉంటాయండి. USB పోర్ట్లో మీ పెన్ డ్రైవ్ పెట్టేసి USB పోర్ట్లో మీ పెన్ డ్రైవ్ పెట్టేసి లాస్ట్లో సెట్టింగ్స్లోకి వస్తే లోకల్ అప్గ్రేడ్ అని ఉంది. మీ పెన్ డ్రైవ్ అక్కడ సెలెక్ట్ అయిపోయింది చూడండి. అప్డేట్లో నేను డివిఆర్ ఇందాక కాపీ చేసిన ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను. అప్డేటింగ్ అంటుంది. ఒక 2-3 మినిట్స్ తర్వాత మీకు వర్షన్ అప్డేట్ అయిపోయి రీబూట్ అవుతుంది. వర్షన్ అప్డేట్ అవుతుంది. ఈ విధంగా అయితే మీరు డివిఆర్ ఫర్మ్వేర్ని అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ చేసుకుంటే ఏంటంటే మనకు కొత్త ఫీచర్స్ వస్తాయి. ఇక్కడ చూడండి 2020 11th month 09 డేటు, ఆ డేట్కి అయితే మనకు అప్డేట్ అయింది. ఈ డివిఆర్కి అప్పటి వరకు అదే లేటెస్ట్ వర్షన్ అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.